సైకిల్ చైన్ తెగిపోయిందనుకున్నారు. టైర్లు పంచర్ అయ్యాయి, ఎంత తొక్కినా ముందుకు కదలదనుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఆశలు చిగురిస్తున్నాయి. రిపేర్ చేసి సవారీ చేస్తే కదా సైకిల్ సత్తా ఏంటో తెలిసేదని స్కెచ్ వేస్తున్నారు. పడి లేచిన కెరటమై పోగొట్టుకున్న చోటే వెతుక్కునే ప్రయత్నం మొదలు పెట్టారా అంటే అవుననే చర్చ జరుగుతోంది. ఒకప్పుడు నైజాం గడ్డ మీద ప్రభంజనం సృష్టించిన పసుపు దళం మళ్లీ పంజా విసిరేందుకు రెడీ అవుతోంది. రాష్ట్ర విభజనతో నష్టపోయిన సైకిల్ పార్టీ మళ్లీ సవారీ చేయబోతోందా? అసలు తెలంగాణ గట్టు మీద 30 years ఇండస్ట్రీ వేస్తున్న స్కెచ్ ఏంటి? వరుస పెట్టి గులాబీ నేతలు చంద్రబాబును కలవటాన్ని ఎలా చూడొచ్చు? తెలంగాణలో సైకిల్ కు స్పేస్ ఉందా? నైజాం గడ్డ మీద సైకిల్ సవారీ చేయబోతుందా? పుట్టిన గడ్డ మీద టీడీపీకి పూర్వ వైభవం రాబోతుందా? రాష్ట్ర విభజన తరువాత తెలంగాణలో డీలాపడ్డ టీడీపీకి పూర్వ వైభవం తెచ్చేలా అడుగులు పడుతున్నాయా అంటే అవుననే ఆన్సర్ వినిపిస్తోంది. దీనికి మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి కామెంట్స్ బలం చేకూరుస్తున్నాయి. తాను త్వరలో టీడీపీలో చేరుతానని ఆయన ప్రకటించారు. తెలంగాణలో టీడీపీకి అభిమానులున్నారని, త్వరలోనే పార్టీకి గత వైభవం తీసుకొస్తానంటున్నారు. చంద్రబాబుతో భేటీ అయిన తరువాత ఈ ప్రకటన చేశారాయన. తీగల కృష్ణారెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, మర్రి రాజశేఖర్ రెడ్డి ఏపీ సీఎం చంద్రబాబుతో భేటీ అయ్యారు. తాను మనవరాలి పెళ్లి ఆహ్వాన పత్రిక ఇవ్వడానికే చంద్రబాబుతో భేటీ అయినట్లు మల్లారెడ్డి చెప్పారు. తీగల కృష్ణారెడ్డి మాత్రం తాను 100% టీడీపీలో చేరతానంటూ తేల్చేశారు. ఆ ప్రకటన చేసిన సమయంలో మల్లారెడ్డి, ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి ఆయన పక్కనే ఉన్నారు. కానీ ఈ వ్యవహారంపై రియాక్ట్ అయ్యేందుకు నిరాకరించారు మల్లారెడ్డి. ఇద్దరు బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఓ మాజీ ఎమ్మెల్యే చంద్రబాబుతో భేటీ అవడం మాత్రం తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారితీసింది. విభజన తరువాత ఏపీలో టీడీపీ, తెలంగాణలో బీఆర్ఎస్ అధికారంలోకొచ్చింది. 2014లో టీడీపీ నుంచి గెలిచిన 15 మంది ఎమ్మెల్యేలు వరుస పెట్టి గులాబీ గూటికి చేరారు. చివరకు టీడీఎల్పీ బీఆర్ఎస్ లో విలీనమైపోయింది. ఆ తరువాత తెలంగాణలో టీడీపీ వీకైన పరిస్థితులు కనిపించాయి. 2018లో టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలు పొత్తులో పోటీ చేశాయి. అయినా అప్పుడు బీఆర్ఎస్ ప్రభంజనాన్ని అడ్డుకోలేకపోయాయి. ఆ తరువాత టీడీపీలో ముఖ్య నేతలంతా బీఆర్ఎస్ లోకి వెళ్లిపోయారు. దాంతో గతేడాది జరిగిన తెలంగాణ ఎన్నికలను లైట్ తీసుకుంది టీడీపీ. ఇప్పుడు ఏపీలో అధికారంలో ఉన్న టీడీపీ తెలంగాణపై ఫోకస్ పెట్టాలని ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. తిరిగి గత వైభవాన్ని తెచ్చుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అందులో భాగంగానే తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి, అతని అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి చంద్రబాబును కలిసినట్లు చర్చ జరుగుతోంది. తీగల కృష్ణారెడ్డి, మల్లారెడ్డి ఇద్దరి రాజకీయ ప్రస్థానం టీడీపీలోనే స్టార్ట్ అయింది. తీగల కృష్ణారెడ్డి టీడీపీ కార్పొరేటర్ గా గెలిచి హైదరాబాద్ మేయర్ గా పనిచేశారు. ఇక మల్లారెడ్డి టీడీపీ నుంచి పోటీ చేసి 2014లో మల్కాజ్గిరి ఎంపీగా గెలిచారు. అలా ఈ ఇద్దరికి చంద్రబాబుతో, టీడీపీతో విడదీయలేని బంధం ఉంది. అందుకే తిరిగి సొంత గూటికి చేరేందుకు రెడీ అయ్యారు తీగల కృష్ణారెడ్డి. మల్లారెడ్డి మాత్రం డైలమాలో ఉన్నట్టు తెలుస్తోంది. అయితే ఒకవేళ మల్లారెడ్డి సైకిల్ ఎక్కితే ఖాళీగా ఉన్న తెలంగాణ టీడీపీ అధ్యక్ష పదవిని ఆయనకు ఇస్తారన్న టాక్ వినిపిస్తోంది. మల్లారెడ్డి కూడా టీడీపీకి దగ్గరై తెలంగాణలో తన వ్యవహారాలనే చక్కబెట్టుకోవాలని ఆలోచనలో ఉన్నట్లు ప్రచారముంది. వాస్తవానికి తెలంగాణలో టీడీపీకి అభిమానులు బానే ఉన్నారు. హైదరాబాద్, ఖమ్మంలో టీడీపీకి మంచి పట్టుంది. టీడీపీ కోర్ ఓటు బ్యాంక్ అయిన ఖమ్మం ఓటర్లు హైదరాబాద్ లో పలు నియోజకవర్గాల్లో గెలుపోటములను డిసైడ్ చేస్తారు. మరికొన్ని సెగ్మెంట్లలో సెటిలర్ల ఓట్లు ఎక్కువగానే ఉంటాయి. ఖమ్మంలోనూ ఖమ్మ ఓటర్లు ఉండటం, విజయవాడకు బార్డర్ గా ఉన్న జిల్లా కావడంతో అక్కడ కూడా టీడీపీకి అంతో ఇంతో పట్టుంది. అందుకే తెలంగాణ ఏర్పాటు తరువాత 2014లో జరిగిన ఎన్నికల్లో టీడీపీకి హైదరాబాద్, ఖమ్మంతో పాటు మిగతా జిల్లాల్లో 15 సీట్లొచ్చాయి. అంతేకాదు ఏపీలో చంద్రబాబు అరెస్ట్ ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ లో జనం రోడ్ల మీదకొచ్చి ఆందోళనలు చేశారు. ఇలా టీడీపీకి, చంద్రబాబుకు తెలంగాణలో ఫ్యాన్ బేస్ ఉంది. అయితే గెలిచేంత పట్టు ఉందా లేదా అన్నదే చర్చ. ఎలా అయినా తెలంగాణలో ప్రభావం చూపేంత పట్టు సాధించాలని చంద్రబాబు భావిస్తున్నట్లు తెలుస్తోంది. అధికారంలోకి వస్తామా రామా అన్నది పక్కన పెడితే డిసైడింగ్ ఫ్యాక్టర్ గా ఉండాలని, హంగ్ వస్తే కీలకంగా మారాలనే ఆలోచనలో ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. తీగల
తనిగల కృష్ణారెడ్డి పొలిటికల్ స్ట్రాటజీ ఏంటి? మల్లారెడ్డి టీడీపీలోకి వెళతారా లేదా అన్నది ఇప్పటికైతే చర్చనీయాంశమే. తెలంగాణలో టీడీపీ వ్యూహం ఫలిస్తుందా? తెలంగాణ వాకిట్లో చంద్రబాబు పెడుతున్న గొబ్బెమ్మలు నిలబడుతాయా లేదా అన్నది మాత్రం కొన్నాళ్లు వేచి చూడక తప్పదు.